మనం ఈ చికెన్ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చికెన్కి కావాల్సిన పదార్థాలు 1 కిలో చికెన్ తెచ్చామండి. స్కిన్లెస్ చికెను క్లీన్ చేసుకొని మంచిగా శుభ్రం కడుక్కొని ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాము. చికెన్లోకి కావాల్సిన పదార్థాలు ఆలుక్కాయలు 3, నల్ల ఆలుక్కాయ 1, కొంచెం చాజర, ఒక 4 లవంగాలు, 1 స్టారు, 4 చెక్క, 2 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, రాతి పువ్వు. స్టవ్ ఆన్ చేసి మనం గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక 5 చెంచాలు ఆయిల్ పోసుకొని, చికెన్ కూర కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. చెక్క, ఆలుక్కాయలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఆలుక్కాయలు, రాతి పువ్వు, చాజా వేసుకుని దీంట్లోకి ఒక 2 ఉల్లిగడ్డలు, కట్ చేసి ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, రెండు చెంచాలు అల్లం ఉల్లిగడ్డ అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నామండి. అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసుకుంటేనే బాగుంటుంది. ఇది మంచిగా పచ్చివాసన పోయిన దాకా వేసుకోవాలి. ఫ్రై అయిందండి. 1 చెంచా పసుపు కొంచెం వేసుకుంది. మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో ఒక 4 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక చెంచా ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గుతాయి. మనం మూత పెట్టుకుని టమాటాలు మగ్గినవి 1 కప్పు పెరుగు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ పెరుగు అంతా బాగా కూరలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 3 చెంచాలు కారం వేసుకుందాం. కారం చికెన్లోకి కారం తక్కువైతే బాగుండదు. కారం రుచికి సరిపడినంత కారం ఉంటేనే బాగుంటుంది కూరలు. ఉడికిందా కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం.
ఇప్పుడు మనం చికెన్ వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఈ రకంగా మనం చేసుకొని దీంట్లో ఇప్పుడు కూర ఉడకటానికి కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. కూర ఉడకటానికి ఒక గ్లాస్ అని నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడే మీరు దీంట్లో ఉప్పు, కారం ఇవన్నీ రుచి చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం చూసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం. ఇప్పుడు కూర ఉడికిందండి, ఉడుకుతుంది. ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా చికెన్ మసాలా, ఇంతే. బాగా కలుపుకోవాలి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కారంలోనే ఉండేవి. కారం మసాలా, కారం ఇది. ఈ చికెన్ మసాలా ఒకటి, గరం మసాలా. కొంచెంసేపు ఉడికితే దగ్గర పడిద్ది కూర. మన కూర రెడీ అయిపోయిందండి. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టుకున్నాం. స్టవ్ బంద్ చేసాము. మనకి చికెన్ కూర రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉంటుంది కూర. చేసుకుని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.